సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం బాబాగారు అందిస్తున్న ఒక అద్భుతమైన సందేశం. బిడ్డ, కోట్ల మందిలో ఈ సందేశం నిన్ను చేరింది అంటే ఈ బాబా అనుగ్రహం నీ పైన ఉన్నట్టే. కాబట్టి కాదు అనకుండా విను. నీకు రాబోయే సంతోషమైన వార్త ఇప్పుడే అందుకో అని బాబాగారు మన కోసం ఒక మంచి సందేశం అనేది తీసుకొచ్చారు. ఆ సందేశం ఏంటి, బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం 24 గంటల్లోనే చూపగల 50 సంవత్సరాల అనుభవం ఉన్న ఒక గురూజీ మనకు తెలిసిన వారు ఉన్నారండి. ఈయన శ్రీనివాసరాజు గురూజీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం అనేది చెబుతారు. ఎలాంటి సమస్యనైనా సరే చక్కటి పూజల ద్వారా, పరిహారాల ద్వారా గురువుగారు సాల్వ్ చేస్తారండి. గురువుగారిని మీరు ఉన్న చోట నుంచే మీ యొక్క సమస్యలను తొలగించుకోవటానికి ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్కి మీరు కాల్ చేసి గురువుగారి దగ్గర మీ యొక్క సమస్యలను, ఎటువంటి సమస్యలైనా పెట్టవచ్చు. అది విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది అనుకున్న వాళ్ళు, ఇలా ఏ ప్రాబ్లమ్స్ అయినా సరే ఖచ్చితంగా 100% గురువుగారు సొల్యూషన్ అనేది మీకు చూపిస్తారండి. ఎటువంటి అనుమానం లేకుండా నమ్మకంగా ఒక్కసారి గురువుగారికి కాంటాక్ట్ మీ సమస్యను పెట్టినట్టయితే ఆ సమస్య తీరిపోయినట్లే. చాలామంది చెప్పించుకొని మళ్ళీ నాకు రివర్స్లో కామెంట్ కూడా పెడుతూ అక్క బాగా చెబుతున్నారు గురువుగారు, మంచి గురువుగారిని పరిచయం చేశారని మనకు వీడియోస్ కింద మళ్ళీ కామెంట్స్ పెట్టడం అనేది కూడా చాలా ఆనందంగా ఉందండి. కాబట్టే అంత మంచి నమ్మకం గల గురువుగారు కాబట్టే నేను ఇంత గట్టిగా చెబుతున్నాను, మీ వరకు తెలియపరుస్తున్నానండి. సో మీరు కూడా మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలంటే 96630644 శ్రీనివాసరాజు గురూజీకి ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయండి. మీ సమస్యలను తొలగించుకోండి ఫ్రెండ్స్. ఇక మన కోసం బాబా గారు అందిస్తున్న సందేశం. తల్లి, ఈరోజు నీకు ఒక మంచి సందేశం తీసుకొచ్చాను. ఈ సందేశం ఇంత మందిలో నీకు చేరింది అంటే ఈ బాబా తండ్రి అనుగ్రహం నీకు ఉన్నట్టే. తల్లి, ఉదయం నుంచి నీ మనసులో ఒక ఏదో తెలియని అలజడి ప్రారంభమైంది కదా. ఆ అలజడి నీకు చెడు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీకు అమృత గడియలు ఆరంభమయ్యాయమ్మా. ఇక ఈ రోజు నుంచి నువ్వు సంతోషంగా ఉండబోతున్నావు. కాబట్టే ఈ బాబా వాక్కు నీ వరకు చేరింది. ఈ సాయి సందేశం ఇంతమందిలో నీకే చేరింది అంటే ఇప్పుడే నీకు అర్థం కాలేదా? నువ్వు ఎంత అదృష్టవంతునివో. నీ బాబా నీకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వబోతున్నాను. నీ మదిలో కోరిక తీర్చబోతున్నాను. నీ కష్టాలకు ముగింపు తీసుకొచ్చాను. అవన్నీ కూడా ఇప్పుడు ఈ సందేశం ద్వారా నీకు తెలియపరుస్తాను. మనసు పెట్టి విను, ఆలకించి విను. నీ బాబా చెప్పే ఈ చక్కటి వార్త ఖచ్చితంగా నీ కోసమే. ఆ తర్వాత నీ జీవితం ఏ దారిలో కొనసాగించాలో నీకే తెలుస్తుంది. తప్పకుండా వింటావు కదా తల్లి. ఈ బాబా బిడ్డలు, ఈ సాయి భక్తులు ఎక్కడున్నా వారికి అమృత గడియలు ఆరంభమయ్యాయి. ఈ రోజు నుంచి చాలా సంతోషంగా వారి జీవితం కొనసాగబోతుంది. నీ బాబా చెప్పే సందేశం విని నీవు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే నీ జీవితం అద్భుతంగా మారుతుంది. నీ సాయి ఇచ్చేటువంటి ఆ సంతోషం అనేది నీ జీవితానికి మొత్తం నిలబడుతుందమ్మా. అయితే ఆలస్యం చేయకుండా ఈ తండ్రి మాటలు ఏం చెప్పబోతున్నానో వింటావా? ఈరోజు ఉదయం నుంచే నీకు అమృత గడియలు ఆరంభమయ్యాయి. ఈ రోజు నుంచి అంతా మంచి జరుగుతుంది. ఆ మంచి నీకు జీవితాంతం కొనసాగుతుంది బిడ్డ. ఇక నీకు శుభ సమయం ఆరంభమైంది. ఇకపై అనవసరమైన ఆలోచనలు చేయవద్దు. మంచిగా ఆలోచించు. నీ యొక్క జీవితం ఏ బాటలో పోతుందనే ఆందోళన ఇక అవసరం లేదు. నీ ఆలోచనలన్నీ నిజమవుతాయి. కాబట్టి ఈ మాట ఎన్నోసార్లు నీకు చెప్పాను, అందుకే అనుకూలంగా ఆలోచించు అని. కాబట్టే నువ్వు ఏదైతే వద్దు, నీకు రాకూడదు అని అనుకుంటున్నావో అది అస్సలు ఆలోచన చేయకు. ఆ ఆలోచనను దూరం పెట్టు. కేవలం నీకు అవసరమైనది, నీ మనసుకు నచ్చినది, నీకు కావలసినది ఇవి మాత్రమే కోరుకో, ఆలోచించుకో. అప్పుడే తప్పకుండా అది జరిగే తీరుతుంది. అలా కాకుండా అనవసరమైన పిచ్చి ఆలోచనలు మనసులోకి రానివ్వకు.
ఎవరి తోడు లేకుండా ఒంటరిగానే పోరాడిన నీకు ఈ సాయి చెప్పే మాటలు ఎంతో ఊరటిగా ధైర్యాన్ని ఇస్తాయి. అవును బిడ్డ, నీ బాబా వాక్కులు ప్రతిరోజు నేను చెబుతున్నాను కదా, ఎంత ధైర్యాన్ని నింపావు బాబా అని నాకు ధన్యవాదాలు కూడా చెప్పుకుంటున్నావు. ఈ సాయి సత్యవాకు తప్పకుండా జరిగి తీరుతుంది. నేను ప్రతి క్షణం నీతోనే, నీ దగ్గరలోనే ఉన్నాను. నీలోనే నేను కొలువై ఉన్నానని నువ్వు గుర్తించమ్మా. ఖచ్చితంగా నీకు తప్పకుండా ఏదైతే మంచిదో ఆ దారినే నేను చూపిస్తాను. ఇప్పటి వరకు కష్టాల దారిలో నడిచే నీకు ఈ రోజు నుంచి నీ సాయి నీ కోసం నిర్మించిన సంతోషమైన దారిని, ఆ దారిలో ప్రయాణాన్ని కొనసాగించబోతున్నావు. అన్నీ నీకు అనుకూలంగా మారబోతున్నాయి తల్లి. ఇక నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి తెచ్చుకునే కాలం ఆసన్నమైనది. ఆ కాలం ఎప్పుడు బాబా అనే కదా నీ ప్రశ్న? నా మీద నమ్మకంతో ఉండు తల్లి. ఖచ్చితంగా నీ ప్రయత్నాన్ని నువ్వు చెయ్యి. అన్నీ కూడా సరైన సమయంలో, నీకు కావలసిన సమయంలో నీ కాడికి వస్తాయి. దానితో పాటు ఒక్కసారి నీ చుట్టూ జరిగే వాటిని కూడా గమనిస్తూ ఉండు. అప్పుడే నీకే అర్థమవుతుంది, ఈ తండ్రి ఎక్కడో లేడు, నీ చుట్టూనే ఉన్నాను, నీ చుట్టూనే తిరుగుతున్నాను అని. అంతే కదా, నా కోసం నువ్వు ఎక్కడెక్కడ వెతకాల్సిన పని లేదమ్మా. నా బిడ్డలు ఎక్కడ ఉంటారో ఈ తండ్రి అక్కడే ఉంటారు. ఈ సాయి భక్తులు ఎక్కడ బాబా అని పిలుస్తారో అక్కడ కొలువై ఉంటాను. నేను నీ చుట్టూనే ఉన్నానని నువ్వు నమ్ము. అసలు భయం అనేదే వద్దు నీకు. ఎందుకంటే చిన్న చిన్న వాటికే మనసుని పాడు చేసుకోవద్దు తల్లి. చిన్న చిన్న వాటికే మనసుని నువ్వు చేతులారా నువ్వే నీ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని చేజార్చుకుంటున్నావు. అందుకే చెబుతున్నాను, నీ మనసులో ఉన్న భయం వలన రాబోయే అవకాశాలను, విజయాలను వదులుకోవద్దు. నీ యొక్క విజయాలు నీ సొంతం కావాలంటే నువ్వు నిరుత్సాహపడితే ఎలా? ఉత్సాహంగా పోరాడు. నీ కోసం మరెన్నో అవకాశాలు, అదృష్టాలు ఎదురు చూస్తున్నాయి. బిడ్డ, ఇప్పుడు చెబుతున్నాను విను. వాటన్నిటినీ నువ్వు అందుకోవాలి. నీ అదృష్టాన్ని నీ చేతిలో పెడితే నువ్వు అందుకోవటానికి సిద్ధంగా ఉండాలి కదా. ఇక నేను ఆనందంగానే ఉంటాను అని నువ్వు అంటే అది ఖచ్చితంగా అబద్ధమే. నేను రోజు నిన్ను చూస్తూ ఉన్నాను. నువ్వు చాలా ఎక్కువగా వ్యతిరేకమైన ఆలోచనలే చేస్తున్నావు. అవును తల్లి, వ్యతిరేకత అనేది నిన్ను ఒక చెడు ఆవహించినట్టు ఆవహించేసింది. ప్రతిరోజు నేను ఆ విషయాన్ని గమనిస్తూనే ఉన్నాను. ప్రతిరోజు ఆ విషయాన్ని నీకు చెబుతూనే ఉన్నాను. అయినా కూడా నువ్వు ఎంతలా వాటి నుంచి దూరం రావాలనుకున్నా, ఆలోచించకూడదు అనుకున్నా ఆలోచిస్తూనే ఉన్నావు. నీ పరిస్థితులు, నీ చుట్టూ ఉన్నవారు నువ్వు అలానే ఆలోచించేలా చేస్తున్నారు కూడా. అవును కదా తల్లి, ఇది అక్షర సత్యం. నువ్వు ఏదైనా పని ప్రారంభించేటప్పుడు ఆ పనిలో నేను విజయం సాధిస్తాను, నా బాబా నాకు తోడుగా ఉంటారు, నాకు ఖచ్చితంగా గెలుపు అనేది ఇస్తారు అని నమ్మాలి. అలా కాకుండా నా పనిలో ఆటంకాలు వస్తుందేమో, ఇది ఇప్పుడు జరగదేమో, ఎప్పట్లాగే నేను ఓడిపోతానేమో అలా భయపడుతూ కూర్చుంటే ఏం ప్రయోజనం? అవి కూడా అలాగే మారిపోతాయి. నీ ఆలోచనలో ఏది జరిగితే అది కూడా ఈ ప్రపంచం, ఈ ప్రకృతి, ఈ విశ్వం అలాగే ఇస్తాయి. అందుకే నీకు అనుకూలంగా ఆలోచించు. నీ బాబా నీ కోసం నిర్మించిన సంతోషమైన కోట కూడా ఉంది. ఆ కోటకి దారిలో నేను చూపిస్తాను, ఆ దారిలో నడువు. కొన్ని మార్పులు నీ జీవితంలో రాబోతున్నాయి అని చెప్పా కదా, అవి కూడా అతి త్వరలో వస్తాయి. నువ్వు ఆనందపడేలా ఉంటాయి. ఆ యొక్క అద్భుతాలు నిన్ను మనసు ఉబ్బరించే ఒక ఆనందమైన అద్భుతాలుగా ఉంటాయి. నీ జీవితం ఇప్పుడు ప్రారంభించబోతున్నావు. ఆనందంగా ప్రారంభించు తల్లి. ఇక దుఃఖం, కష్టాలు, సమస్యలు అన్నీ కూడా నేను అంతం చేస్తాను కదా. నీ చుట్టూ ఉన్న చెడునంతా తొలగిస్తాను. నీ ఇంటిలో పున్నమి వెలుగులాంటి ఆనందాలను నింపుతాను. ఇక నువ్వు నమ్మలేని ఆనందాలు, విజయాలు, నువ్వు సంతోషపడే శుభవార్తలు అన్నీ కూడా నీకు అందచేస్తాను. అవన్నీ అందుకోవడానికి సిద్ధంగా నువ్వు ఉన్నావా? సిద్ధంగా ఉండు. చూడమ్మా, నీ తండ్రి ఈ మాటలను చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోకు. అదేవిధంగా నీ బాబా మాటలు పెడచెవిని కూడా పెట్టవద్దు. బిడ్డ, నీకు నేను చెప్పినట్లుగా ఎప్పుడు అనుకూలమైన ఆలోచనలే చేస్తూ ఉంటే నీ జీవితం అనుకూలంగా మారుతుంది. నీకు ఏదైతే నచ్చుతుందో అదే వస్తుంది. ఏదైనా సరే, సంతోషమైన, దుఃఖమైన నీ ఆలోచనలు తగ్గట్టే ఉంటుంది తల్లి. జరిగేది నువ్వు తప్పించలేవు. అలాంటప్పుడు ఇంతలా దుఃఖించి ఏం లాభం? నువ్వు మంచి కర్మలు చేసి ఉంటే నీకు అంతా మంచే జరుగుతుంది. ఒకవేళ చెడు కర్మల ఫలితంగా
ఆ కర్మ ఫలితాలను అనుభవించాలి. నీ ప్రయత్నాన్ని నువ్వు చేయడం, మిగతాదంతా నాకు విడిచిపెట్టు. నీవు కర్మలు తొలగించాలా, నీ కర్మలు తొలగించేలా నడుచుకోవాలా, అన్నీ నేను ఎప్పటికప్పుడు నీకు సిద్ధం చేస్తూ చెబుతూనే ఉన్నాను కదా. చూడమ్మా, ఇప్పటి వరకు ఓటములు, కష్టాలు అనుభవించిన నువ్వు ఇకపై గెలుపులు, విజయాలు ఎలా ఉండబోతుందో రుచి చూడబోతున్నావు. ఇక నీ కలలన్నీ కూడా సాకారం కాబోతున్నాయి. నీ యొక్క కలలు నిజం కాబోతున్నాయి. ఆ రోజు అతి దగ్గరలోనే రానుంది. ఎప్పుడు బాబా, నాకు కూడా గెలుపు అనేది వస్తుందా, కలలు నిజమవుతాయా అంటావేమో. తప్పకుండా నిజమవుతాయి తల్లి. నువ్వు ధైర్యంగా ఉండు అంతే. ఈ తండ్రికి నీ సమస్యలన్నీ అప్పగించావు కదా, ఇక ఆ సమస్యలు, కష్టాలు, చిక్కులు అన్నిటినీ నేనే చూసుకుంటాను. నీకు అవసరం లేదు వాటి గురించి. నీకు అవసరం లేని వాటిని నీ దగ్గర ఉంచుకోకు. ఏది అవసరమో అది మాత్రం ఉంచుకో. అవసరం లేని వాటికి ఈ సాయి తండ్రికి అప్పగించు. మిగతాదంతా నేను నడిపిస్తానమ్మా. ఈ క్షణం నుంచి అన్నిటినీ నా పాదాల వద్ద శరణ ఉంచు. నీకు అతి త్వరలోనే నీ జీవితం మారబోతుంది. నువ్వు కని విని ఎరుగని అద్భుతమైన జీవితం అందిస్తుంది. అందరూ మెచ్చేలా మంచి ఆనందకరమైన అందమైన జీవితాన్ని అందిస్తాను. ఇక ఏమి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు బిడ్డ. ప్రశాంతంగా ఉండు చాలు. నీకు నా మాటలు అర్థమయ్యాయి కదా. మాత్రం భయపడకుండా నువ్వు చేయాల్సింది చెయ్యి. ఎల్లప్పుడూ నీ హృదయాలయంలో కొలువైతూ ఉంటాను. ఈ తండ్రికి ప్రియమైన బిడ్డవు కదా నువ్వు. ఎప్పుడు కూడా మంచినే ఆలోచిస్తూ ఉండే నీకు మంచే జరుగుతుంది. మంచినే తలుస్తూ ఉండు. నీకు ఏది కూడా అనుకూలంగా జరగకుండా పోదు. పొరపాటుకును కూడా చెడు మార్గంలో నడవద్దు. చెడు ఆలోచనలు నీ దగ్గరకు రానివ్వవద్దు. అవునమ్మా. చూడు చూడు బిడ్డ, ఇప్పుడు ప్రపంచంలో ఎంతోమంది ఉండగా ఈ సందేశం నిన్నే ఎందుకు చేరింది? ఈ బాబా మాటలు నిన్నే ఎందుకు చేరాయి? ఒక్కసారి ఆలోచించు. నీ బాబా నీతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాను కాబట్టే చేరాయి. ఇది అక్షరాల నిజం. ఇది నువ్వు నమ్మే తీరాలి. నువ్వు ఈ సందేశం నీ వరకు వచ్చింది అంటే, ప్రస్తుతం నువ్వు ఈ సందేశాన్ని వింటున్నావు అంటే తప్పకుండా నేను చెప్పిన ప్రతి మాట నీ కోసమే, నీ భవిష్యత్తు కోసమే, నీ జీవితం కోసమే అని గ్రహించు. నీ కోసం గొప్ప జీవితాన్ని అందించబోతున్నాను. నువ్వు అది పొందబోతున్నావు. నువ్వు నా మీద పెట్టుకున్న భక్తికి మెచ్చాను. నీ మంచిని మైమర్చిపోయాను. నీ పసిపిల్ల లాంటి నీ యొక్క లేత మనసుకి నేను ఆనందించాను. కల్లా కపటం లేని మనసుకి నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నీ పాపకర్మలు తొలగిపోయాయి కాబట్టే ఈ వాకు వింటున్నావు. గొప్ప జీవితాన్ని నీకు అందిస్తున్నానని తెలిసి నీ మనసంతా ఎంతగానో ఆనందంగా ఉంది కదా. నీ మనసంతా కరుణతో నిండిపోయి ఉంది. అందుకే మంచి మనసుకి బహుమతిగా నీ సాయి తండ్రి నీ జీవితంలో నీ యొక్క అతి పెద్ద కోరిక తీర్చబోతున్నాను. నీవు ఎన్నో రోజులుగా తీరితే బాగుండు అనుకున్న కోరిక తీరబోతుంది. కొన్ని కష్ట నష్టాలు ఎదురైనా ఆ కోరిక నీకు జరిగే తీరుతుంది. కోరినవన్నీ కూడా దక్కలేదని కన్నీరు పెట్టుకోవద్దు, చింతించవద్దు. నీది అయితే ఖచ్చితంగా నీకు చేరుతుంది బిడ్డ. నీది కాదు అన్నప్పుడు చింతించటం ఎందుకు చెప్పు? కొండంత ఆశతో నువ్వు ఎదురు చూస్తున్నావు. ఆ ఆశను నేను ఎప్పుడు కూడా తప్పించను. నీకు ఆ ఆశను చేర్చే తీరుతాను. నువ్వు ఆశపడ్డది నీకు చేర్చి నీ ఆనందమైన ముఖం నేను చూడాలని నాకు చాలా ఆశగా ఉంది బిడ్డ. నువ్వు నా దగ్గరికి రాబోయే గురువారం వచ్చి నా కోరిక తీరింది బాబా అని ధన్యవాదాలు కూడా చెప్పుకుంటావు. ఇంత మంచి శుభవార్త అందించినందుకు శతకోటి వందనాలు బాబా అని చెప్పుకుంటావు. ఇది జరిగే తీరుతుంది. కానీ ఒక్క నిజం నువ్వు గుర్తుపెట్టుకో. నీ జీవితం బాగు చేయాలన్నది నా బాధ్యత. నేను నీ తండ్రిగా బాధ్యత తీసుకున్నప్పుడు నీ ఆనందం రెట్టింపు చేయాలన్నది కూడా నా బాధ్యత. నీ జీవితాన్ని, భవిష్యత్తుని, గొప్ప మార్పుని నువ్వు కల్లారా చూస్తావు. నీవు కల్లారా చూసి ఆశ్చర్యపోతావు. నీకు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఈ సాయిపై భారం వేసి ప్రశాంతంగా నిద్రించు. నీకు అంతా మంచే జరుగుతుంది. రాబోయే గురువారం ఈ సాయిని చూడటానికి నా ఆలయానికి వస్తావు కదూ, ధన్యవాదాలు చెప్పుకుంటావు కదూ. నీ బాబా అనుగ్రహం నీ మీద పరిపూర్ణంగా ఉండగా నీకు దిగులెందుకు చెప్పమ్మా. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.